స్థానిక నాళం భీమరాజు వేదిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం డాల్డా మురళి లలిత దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి లక్ష్మీ అమ్మవారి కుంకుమార్చన వైభవంగా జరిగింది. సుమారు 3000 మంది మహిళలు ఈ కుంకుమార్చన వేడుకకు హాజరయ్యారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, శ్రీకూర్మ బొమ్మలతో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు భారీగా తరలి రావడంతో ఆలయం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కాగా 14వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు, సాయంత్రం 6 గంటలకు పంచామృతాభిషేకం, 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఉంజల్ సేవ, 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గణేష్ ఊరేగింపు నిమజ్జనం ఉంటాయన్నారు. 22వ తేదీన భక్తులకు భారీ అన్న సమారాధన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, బింగుమళ్ళ నారాయణ, డాల్డా మురళి, కొత్త రాజేష్, మోతమరి లలిత, కొప్పర్తి మురళి, పెంకేష్ సోహాన్, పెద్దమర్ల బద్రి, నిమ్మలపూడి గోవింద్, ఈవో పాల్గొన్నారు. కుంకుమార్చన అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. 74వ సంవత్సరం నడుస్తున్న ఈ ఉత్సవ నవరాత్రుల్లో భాగంగా ఇవాళ 7వ రోజు లక్ష్మీదేవి కుంకుమ పూజలో సుమారు 1500 మంది దాకా ఇవాళ పూజ చేసుకుంటూ మేము ఆలయంలో 1260 మందికి రెడీ చేసినా సరే ఇవాళ 1500 మంది పైన ఇవాళ వచ్చి ఇక్కడ లక్ష్మీదేవి ఆశీస్సులు తీసుకోవడం ఈ ప్రాంగణానికే ఎంతో శుభ సూచకం. ఇంత ఘనంగా జరగడం గత 20 ఏళ్ళలో కూడా ఇదే మొట్టమొదటిసారి. సహస్ర లక్ష్ములు మా ముంగిట వచ్చి నిలిచినట్టు మా అందరు కమిటీ సభ్యులందరూ కూడా భావిస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఇవాళ వచ్చిన ముఖ్య అతిథులు భక్తులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ